ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడ్డారు, అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులకి పాత్రుడివి, ఆరాధనకి పాత్రుడు తండ్రి. ఇంతవరకు పాటలతో కనపరిచినాం. ఇదిగో నా ప్రభు, ఆరాధనలోకి వెళ్తుండగా వర్తమానాన్ని చెప్తుండగా మీరు ఎటువంటి సాయం చేయండి. దేవానుటకు యోగ్యుడు కాను ప్రభా, నిమిత్త మాత్రుడిని, ఎందుకు పనికిరానటువంటి వారు నా తండ్రి. ప్రభా, మీరు ఎన్నుకొని ప్రభా వాక్యం చెప్పిస్తుండగా మీరు ఎటువంటి సహాయపడుతురండి. ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం ప్రార్థన చేసిన అంటే సెలవిస్తూ వచ్చినారు. ఇక్కడ ప్రార్థన అయినా ఇక్కడ మీరు ఉంటారని మేము విశ్వసిస్తున్నాం. మాతో ఉండారు, మాలో ఉండారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, చుట్టూ కంచేసి కాపాడుతున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాం. వచ్చిన వారందరూ బట్టి పేరు పేరు వస్తున్న దీవించండి, ఆశించండి. ప్రభు, ఎవరైతే రాలేకపోతే వాళ్ళందరినీ కూడా త్వరగా సమయానికి దేవుని మందిరానికి భయభక్తులతో వచ్చే భాగ్యం దయచేయండి. అదేవిధంగా రాలేనటువంటి వారిని క్షమించండి, వారి వారి ఇబ్బందులను నాయన తీర్చండి. రానటువంటి వారితో మాట్లాడండి. ప్రభా, వస్తున్న వారిని ఎటువంటి ఆటంకాలు లేకుండా తొందరగా తీసుకురమ్మని వేడుకుంటున్నాం. ప్రభా, మీ యొక్క వాక్యం లేకెళ్తుండగా మా యొక్క నాలుకని, మా స్వరాన్ని వాడుకొని తలంపులు మీవి, స్వరము మాది లాగున నా తండ్రి నెరవేర్లకు సహాయం చేయండి. ప్రతి ఒక్క మాట కూడా బైబిల్ సారం సత్యంగా మాట్లాడే భాగ్యం దయచేయండి. మీరే తోడిని సహాయం చేయమని, వాక్యానుసారం ప్రతి ఒక్కరూ ఆరాధించేదానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు పరిశునామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. చదవబడ్డ వాక్యంలో ఇక్కడ రెండు విధాలు ఉన్నాయి. అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగా చెడిపోతురో, అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు అని మనం చదువుకున్నాం. మన జీవితాల్లో మనం ఆరాధించాలంటే ఎలా ఉండాలంటే అవిధేయతలుగా ఉండకుండా, అవిధేయత కలిగితే అవిధేయత వలన ఏమవుతాం, మనం పాపులుగా ఎలాగ చెడిపోతారు. మనం ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించాలంటే విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే మన యొక్క యేసుక్రీస్తు వారు విధేయత కలవారు. మనం ముందు మాట్లాడుకుందాం. అలాగా మనం ఆరాధించాలంటే ఆయన మనల్ని ఏం కలిగి ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. అవిధేయత కలిగి ఉన్నట్లయితే మనం అపవాదికి పట్టుబడతాం. అపవాది చేతిలో మనం ఉంటాం, పాపంలోకి వెళ్తాం, ఆ యొక్క దుష్కార్యాల్లోకి వెళ్తాం, దుష్టుల వల్లే ఉంటాం. ఇవన్నీ ఉండతారు. మనకి మార్గం ఎక్కడుంటే మరణానికి దారితీస్తుంది, ఆ తర్వాత నరకానికి. అలాగే మనం ఎలాగంటే మనం ఈరోజు ఈ దినాన, ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆరాధన దినములో, ఈ పునరుద్ధాన దినములో మనం ఆరాధించాలంటే విధేయులుగా ఉండాలనే మనం అంశాన్ని మనం చూసుకుందాం. విధేయత కలిగి ఉండాలంటే అన్నటి నుంచి నాకు జలుబు ఈరోజు ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ పర్లేదు, ముందు సర్దుకుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉన్నది. అయినప్పటికీ దేవుని వాక్యం మనం చెప్పుకోవాలి కాబట్టి దేవుని సహాయం చేయడం కాక తర్వాత మనం విధేయత కలిగి ఉంటే ఎలా ఉంటుందో రెండు మాటలు చెప్పుకొని ముందుకు వెళ్దాం. అదేవిధంగా రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయం 19-20 చదువుకుందాం. 16 విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును చిత్తగా ద్రొక్కించును. చూడండి, మనం విధేయత కలిగి ఉండడం ద్వారా ఎవరంట సంతోషిస్తున్నారు? మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మనం విధేయత కలిగి ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చూసి సంతోషించేవారుగా ఉంటారు. అలాగే విధేయత కలిగి ఉంటే మనం ఆయన సమాధానకర్తయ్యకు ఎవరంటామా? మనకి సమాధానకర్తయ్యకు దేవుడు ఏం చేస్తున్నాడంటే సాతాను మీ కాళ్ళ కింద
శీఘ్రముగా త్రొక్కించును. చూసారు ఎంత గొప్పగా రాయబడినదో. ఈ విధేయతలు ఎంత ఉందో గమనించండి. మనం అనుకుంటాం ప్రతి ఒక్కటి మనం ఏమన్నా మన సొంతగా నిర్ణయాలు తీసుకుని సొంతగా సాధిస్తాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే దేవుని యందు విధేయత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అంత సంతోషిస్తాడు. మనల్ని ఏం చూస్తాడంటే ఆయన విధేయత చూస్తాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే విధేయుడిగా వచ్చినాడు, దీనుడుగా వచ్చినాడు. ఎందుకో మనం దీనులుగా విధేయతగా ఉండేదాని కొరకై. మనం అందుకని అవిధేయులుగా ఉండకూడదు. అవిధేయత అంటే లోబడి దీని తర్వాత ఇంకోటి చదువుదాం. 2 కొరింథీయులు 10:6 చూస్తాం ఒకసారి. ఇంకా విధేయత గురించి ఏం రాయబడి ఉందో మనం విధేయత గురించి తెలుసుకోవాలి కదా. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచిన సంపూర్ణంగా మనం ఏముండాలి? విధేయత. మనము విధేయతగా క్షమించండి, విధేయతగా మనం నటించకూడదు. మళ్ళీ నేను ఒకరి గురించి అంటలేదండి. విధేయతగా మనము ఉంటూ లోపలంగా ఉండకూడదు. సంపూర్ణంగా మనం విధేయత కలగండి. అప్పుడే మనం దేవుని యొక్క మేలులు మనం చూస్తాం. సైతాను మనకి కాళ్ళ ముందు మన ప్రభు అయిన సమాధానకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారట? సైతాను మన కాళ్ళ కింద అనగలుగుతాడు. ఎప్పుడు? మనం విధేయత కలిగి ఉన్నప్పుడు. అలాగే ఎలా ఉండాలంటే 2 కొరింథీయులు 10:6 ఏం రాయబడిందంటే 2 కొరింథీయులు 10:6 నీ సంపూర్ణ విధేయత కనపరచుటకు ప్రతిదండన అంటే శిక్ష. అవిధేయతను అవిధేయత మనల్ని ప్రతిదండన చేయడానికి సిద్ధంగా ఉంటుందంట. మనం ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉంటే ఏందో అనే దాన్ని తెలుసుకుంటున్నాం. ముందు ఒకటి చదువుకున్నాం. 2 కొరింథీయులు ఎలా ఉండాలంటే మనం సంపూర్ణంగా విధేయత కలిగి ఉండాలి. అప్పుడే మనం సాతాను మన పాదాల కింద తొక్కగలుగుతాం. విధేయత అనగా చాలా ఉన్నాయి. విధేయత అనే పదానికి అర్థాలు చాలా ఉన్నాయి. విధేయత అంటే లోబడుట. ఇది కూడా ఒకే అర్థం చేస్తుంది. విధేయత లోబడుట. మనం లోబడాలంటే ఏమంటే తగ్గింపు, ఒకటి వినయం కలిగి ఉండాలి, తర్వాత దీనత్వం కలిగి. విధేయతలు ఇన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సాత్విక కూడా విధేయత కింద వస్తుంది. కానీ ముఖ్యంగా ప్రాముఖ్యంగా 5 ఉన్నాయి విధేయతలు. విధేయత అంటే మనం లోబడాలి, లోబడుట. ఇంకా మనం ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. ఇవన్నీ దేవుని స్వభావాలు. ఆయన ఈ లోకానికి వచ్చింది దీనుడిగా వచ్చాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు. అందుకని మనం ఈ విధానాన్ని ఆరాధించాలంటే మనం ఎలాగా ఉండాలంటే మనం అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండడం ద్వారా 2 వచనాలు చదువుకున్నాం. ఇంకోటి కూడా చదువుకున్నాం. కీర్తనలు 142 కీర్తనలు 142 142 కదా. చదువు. బహు వినయముగా  చాలమ్మా. ఎలా ఉందంట? మన యొక్క కలిగిన బాధని ఆయన యొక్క సన్నిధిలో చెప్పుకుంటున్నాను. ఎలాగో మన ప్రాణం కుంగినప్పుడు ఆయనని మనం విధేయతగా వినయంతో ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. వినయం మనం చెప్పుకున్నాం కదా. విధేయత అంటే ఏమొస్తున్నాయని? లోబడుట, తగ్గింపు, దీనత, వినయత. ఇవన్నీ కూడా మనల్ని ఒకే అర్థంతో మనకు ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించగలుగుతాం. తర్వాత ఈ యొక్క మన హృదయంలో ఎలా ఉండాలంటే అపవాదిని ఎదిరించేదానికి కూడా మనం అనుకుంటాం అపవాదిని ఎదిరించాలంటే మనం ఏం చేయలేము. మనం ప్రార్థన దేవుని శక్తి కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో అప్పుడే మనం దేవుని మన సమాధానకర్త యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క అపవాదిని మన కాళ్ళ కింద తొక్కుతానని మన కాళ్ళ కిందనే ఆయన పాదాల కిందనే అపవాదిని తొక్కే శక్తి మనకిస్తాడు. అది మన విధేయత కలిగి ఉండాలి, వినయం కూడా కలిగి ఉండాలి. వినయం అంటే సామెతలు 11:2 రాయబడి చూడండి. వినయం వల్ల ఏం జరుగుతుంది? మొదట విధేయత కలిగి ఉంటే ఎలా ఉంటుందో చూసుకుందాం. తర్వాత దేని మీద విధేయత మనం కలిగి ఉండాలో తెలుసుకుందాం. తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. విధేయత కలిగి ఎవరెవరు ఉన్నారో ఏ మేలులు పొందారో తెలుసుకుందాం. సామెతలు 11:2 చూడండి. అహంకారం ముందు వెంబడి అవమానం వచ్చును,
వినయము గలవారి యొక్క జ్ఞానముండును. చాలమ్మా. ఏంటంట? వినయము గలవారి యొద్ద ఏముంటుంది? జ్ఞానం చాలు. మన దేవుని జ్ఞానం ఐశ్వర్యం అని రాయబడింది. అంటే ఐశ్వర్యం అంటే ఆస్తి అంతస్తులు కాదండి, ఐశ్వర్యవంతులు చేస్తాడు దేవుడు. అందుకంటే ఏం కావాలి మనకి? మనం ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తులు అంతస్తులు అన్నీ మనకి ఉండటం కొరకు మంచిదే, కానీ మనం సొంతగా నిర్ణయించుకునే ఏ పార్టీ అని మనం చెప్పలేము ఎప్పుడు. కానీ దేవుని యందు మనం సంపాదించుకున్న ఐశ్వర్యం స్టాండర్డ్ అంటే స్థిరంగా ఉంటుంది. ఆయనకు ఇచ్చే ఐశ్వర్యం ఉన్నత స్థాయిలో ఉంటుంది, మనకు మేలుకరంగా ఉంటుంది. అది అప్పుడు ఎలా ఉండాలి? మనం అనుకుంటాం విధేయత కలుగుంటే మనం బతుకు జీవితం అంతా ఇలాగే ఉంటాం కావాలని. కానీ ఒకనొకప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. విధేయత ద్వారా, ఆ జ్ఞానం ద్వారా మనం ఐశ్వర్యవంతులు అవుతాం, ఆత్మీయతలు ఐశ్వర్యవంతులు అవుతాం. లోకంలో ఏమేమి కావాలో అన్నీ ఇస్తాడు దేవుడు మనకి. ఈ లోకంలో ఐశ్వర్యవంతులము అధిక ధనవంతులు ఉంటే అన్నీ వ్యర్థమే. అధికంగా ఉంటే ఏం చేస్తాం? వ్యర్థమే కదా. ఈ లోకంలో జీవించాలని మనకి ఏమేమి కావాలో సంపూర్ణంగా దేవుడు మనకి ఇస్తాడు, ఎప్పుడో విధేయత చూపించినప్పుడు. కానీ చాలామంది ఏంటంటే ఆ యొక్క స్టేటస్ కోసం, కానీ ఇంకా వలుకుబడి కోసం ఎన్నెన్నో ఉంటాయి. ఏం లాభం? 10 బంగాళాలు ఉంటాయి, 10 అపార్ట్మెంట్లు ఉంటాయి, 10 కార్లు ఉంటాయి. ఎన్ని అవసరం? ఏం చేస్తాం? ఒకనొక రోజు ఎప్పటికైనా మనం దేవుని యొద్దకు చేరాల్సింది, మరణించాల్సింది. 100, 200, 300 సంవత్సరాలు జీవించలేం కదా. 70 సంవత్సరాలు అధిక బలం అయితే 80 సంవత్సరాలు. అప్పుడు ఏం చేస్తాం? మనం మూట కట్టుకొని తీసుకెళ్తాం? తీసుకెళ్ళలేం, అన్నీ వదిలి వెళ్ళాల్సిందే. ఈ లోకంలో మనకు దేవుడు ఏమేమి కావాలన్నీ ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎప్పుడంటే మనం విధేయత చూపించినప్పుడు అన్నీ ఇస్తాడు. మనం దాన్ని ఎదురు చూడలేం, తగ్గించుకోలేం, ఓర్పుగా ఉండలేం, ఓపికగా ఉండలేం, వినయం చూపించలేం. ఏంటంటే కానీ నిజంగా సంపూర్ణంగా మనం విధేయత చూపించినట్లయితే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేవారు. చాలామంది మన బిడ్డలు ఇస్లాం వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనిపిస్తూనే ఉంటాం. అందరూ నాతో నేను కూడా దేవుని ఆశీర్వాదాలు అనిపిస్తూనే ఉంటాను. మనం ఏ పార్టీ వారు, మనం ఎందుకు పనికిరానేటువంటి వారిని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ దేవుడు సంపూర్ణంగా మనం ఇదే చూసినట్లేదు. మనకి ఏమేమి కావాలో మన కుమార్తెలు మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మరి మేమేం చేయలేకపోయినా పిల్లలు బాగా చదివేయాలి, మంచి ఉన్నతమైన స్థాయిలో కానీ ఎంతో ప్రయాసపడుతుంటాం. వీలైతే కొంత అప్పు కూడా డబ్బులు తెచ్చి చదివిస్తుంటాం, మళ్ళీ తీస్తాం. ప్రభా నన్ను క్షమించి అప్పు తెచ్చానని, ఎందుకంటే పిల్లలు బాగుపడాలని. కానీ తల్లిదండ్రుల కంటే ప్రేమించే వారు మనకు ఒకరు ఉన్నారు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జ్ఞానం మనం పొందాలంటే, ఆయన ఘనత మనం పొందాలంటే, ఆయన ప్రేమను మనం పొందాలంటే, మనం అన్నీ మన యొక్క ఐశ్వర్యం పొందాలంటే మనం విధేయత కలిగి ఉండాలి. ఇంకా చూడండి ఏమిస్తుందో. సామెతలు 15:33 అయితే ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఏమొస్తుంది? వినయంతో జ్ఞానం వస్తుంది. సామెతలు 15:33 ఏం రాయబడి చూస్తుందాం ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చూడు, ఇందాకేమిచ్చాడు? 11 జ్ఞానం ఇచ్చాడు. జ్ఞాన చదవం ఒకసారి. భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసము సాధనము. ఘనతకు ముందు వినయం. ఏముంటుందంట? వినయం ముందు ఘనతకు ముందు వినయం. మనలో ఎప్పుడైతే వినయంగా ఉంటామో జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం సాధన అంటే మనం హోంవర్క్ లాగా సాధన చేయటం అంటే ఏంది? ప్రాక్టీస్, ఇంగ్లీష్ చెప్పండి. ఆ యొక్క సాధన, జ్ఞానం సాధన ద్వారా మనకి ఏమిస్తారంటే వినయానికి ముందు ఘనతనిస్తాడు. ఒకటి జ్ఞానం ఇస్తాడు, వినయం తగ్గింపు దీనత్వం ద్వారా. రెండవదిగా ఘనత. దేవుడిచ్చే ఘనత కంటేనా మనకి ఈ లోకంలో ఇచ్చే ప్రమోషన్స్, ఘనతలు ఇవన్నీ వ్యర్థం. కొంతమంది మనల్ని పొగుడుతుంటారు, అవి ఘనతలు కావు. మన కోసం అబ్బాయి ఈరోజు నువ్వు భలే ఉండవు, భలే ఉంది, నీ బండి ఉంది, బాగున్నావు, సూపర్గా ఉండవు అంటారు. కానీ అన్నీ ఎందుకు వ్యర్థం? పైన మన మప్పు చెప్పేదానికి. చాలామంది ఈ లోకంలో ఎలా ఉంటారు? మనతో పని ఉంటేనే మనకు అడిగి వచ్చి మనల్ని గణపరుస్తారు. మనం అబ్బా, కానీ మనకు కావాల్సింది సమాధానకర్త యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఘనత కావాలి. ఆ ఘనత మనం పొందాలంటే ఎలా ఉండాలంటే మన జీవితంలో విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. అలాగే సామెతలు 18:12 కూడా రాయబడుతుంది ఘనత. సామెతలు 18:12 ఘనతకు ముందు వినయం. ఏమవుతుందంటే మనం మానవుడి 18:12 ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడుతుందంట. మనం ఏంటంటే అతిశయపడటం అంటే తెలుసా? ఆపత్తు అంటే ఏంది? ఆపద, ఇబ్బందులు, ఇరకాటాలు ఇవన్నీ రాక మునుపు అంటే మనం అతిశయపడతాం.
ఎందుకంటే మొత్తం నేనే 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 రోజు 5,000 ఇచ్చింది నేనే, నా ఇల్లు కట్టే నేనే, నేను బలి ఉన్నానంటే నేనే. కానీ వినయానికి ముందు ఏముంది? ఘనత ఉన్నది. ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది. ఎప్పుడైతే మనం వినయంగా ఉంటామో అప్పుడు మనకి ఘనత, జ్ఞానం, దేవుని ఘనత ఉంటుంది. అంతకంటే ఏం కావాలండి మనకి జీవితంలో? అందునిమిత్తమై దేవుని మనం ఆరాధించాలి. మనం అవిధేయులుగానే ఒకప్పుడు ప్రభువా నేను అవిధేయుడిని, నీ వాక్యం వల్ల అవిధేయత చూపించాను, నీ మందిరానికి రాలేదు అవిధేయత చూపించాను, పాపంలో పడ్డ అపవాది ఉచ్చులో నేను ఇరుక్కున్నాను ప్రభువా అని మనం ఒకప్పుడు అలా ఉన్నాం. ప్రభువా నేను విధేయత నాకు చూపించినందుకై స్తోత్రాలు అని మనం ఆరాధించాలి. మనల్ని విధేయతగా దేవుడు నేర్పించినాడు. ముందు తెలుసుకుందాం. అలా విధంగా మనం ఘనతకు ముందు వినయం ఉంటుంది, ఆపత్తుకు ముందు ఏముంటుంది? అతిశయం. మనం అతిశయించుకుంటాం. దేవుడు ఎన్ని ఇచ్చినా సరే, ఎన్ని కార్లు, బంగళాలు, ఇల్లులు, డబ్బు, హోదా అన్ని ఇచ్చిన దేవుని ఎందు వినయం కలిగి ఉండాలి. చాలామంది నా దగ్గరికి వస్తారు షాప్కి, వాళ్ళు ఒక రకరకాల కార్లు వస్తారు, మంచి కార్లు వస్తాయి, ఆయన 2-3 కార్లు ఉంటాయి వాళ్ళు. కానీ నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తాను, ఎంత కొంతమంది ఉంటారు అలా కోటీశ్వరులు అయినా కూడా ఎలా ఉంటారంటే, అన్న సార్ అంటారు, అయ్యో నన్ను సార్ అని బాగా నేను చిన్న అన్నా కానీ అంటే ఏంటంటే వాళ్ళు మనకే కానీ ఉంటే ఎంతో అతిశయపడతాం. ఇదంతా నాది, రా ఇక్కడ రా చిటికేసి పిలుస్తాం, కమాన్ ఎక్కడికొచ్చి నాకు అందించాను. కానీ కొంతమంది ఎన్నో ఉన్నప్పటికీ ఎన్నో చిక్కునేవనే ఆ యొక్క వినయం కల్లా వారికి ఇది ఏముంటుందంటే దేవుని ఘనత ఉంటుంది. మొట్టమొదటి జ్ఞానం ఉంటుంది, దేవుని ఘనత ఉంటుంది. తర్వాత అతిశయానికి ముందు ఏముంటుంది? ఆపద ఉంటుంది. విపత్తు అంటే ఆపదలు ఉంటాయి. మనం ఆపద ఉందంటే మనం అతిశయపడ్డామంటే తర్వాత ఏముంటుంది? మనకి విపత్తు. అవన్నీ కూడా దేవుని యందు పాదాలు చెంత పెట్టి మనం దేవుని చెప్పినట్లుగా వినయం గలవారుగా ఉండాలి. అలాగా మనం తగ్గిన కొంచెం చదువు. సామెతలు 29-23 ఏమని చూద్దాం. సామెతలు 29-23. అది కూడా అదే రాయబడి సామెతల్లో 29-23లో గర్వం ఏం చేస్తుందంట? తగ్గిస్తుంది. వినయానికి తర్వాత వినయం ఏం చేస్తుంది? మనల్ని ఘనపరుస్తుంది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మన జీవితంలో ఎప్పుడు మనం ఎన్ని ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత హాయిగా ఉన్నా దేవుని యందు వినయం కలిగి ఉండాలి. నేను అందరి ముందు ఒక దేవుని యందు, మన దేవుని సన్నిధి మనం మర్చిపోకూడదు. దేవుని ప్రార్థన వాక్యం చదవడం మనం మర్చిపోకూడదు. విధేయత చూపించాలి. అయ్యో ఈరోజు ఉదయం లేచి బైబిల్ చదవాలి, లేదు మనకి హడాబలి బిజీ అయిపోయినాం, అలా వెళ్ళాలి, అటు పోవాలి, ఇటు వెళ్ళాలి అని మర్చిపోయామంటే ఎక్కడికి వెళ్తాం? అతిశయపడితే ఆపదకి వెళ్తాం. ఎన్ని బిజీగా ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడు మనం బైబిల్కి విధేయత చూపిస్తూ ఉండాలి, దేవునికి విధేయత చూపిస్తూ ఉండాలి, మందిరానికి విధేయత చూపిస్తూ ఉండాలి, దేవుని సన్నిధికి విధేయత చూపిస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఉంటామో దేవుని జ్ఞానం మనం పొందగలుగుతాం, దేవుని చేత ఘనపరుస్తాం అని మీకు వాక్యం ద్వారా బాహాటంగా చూపిస్తున్నాను. మత్తయి సువార్త 18:4 కూడా చదువు రాయబడిందో. మత్తయి సువార్త 18:4. కాగా గొప్పవాడు. చాలా ఎవరంట? ఎవరైతే తగ్గించుకున్నాం, వినయం విధేయత చూసుకున్నాం, ఎవరైతే తను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అందుకే మత్తయి సువార్త 5:3 రాయబడి ఉంది. చూడు 5:3 అనుకుంటాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. దేవుడు పరలోక రాజ్యం ఆత్మ దీనత్వం, తగ్గింపు, విధేయత, లోబడే స్వభావం, వినయం, ఇవన్నీ ఒకటే. ఎవరైతే దీనులు కలిగి ఉంటారో పరలోక రాజ్యం వారిది. ఈరోజు మనం బాహాటంగా చెప్పుకోగలుగుతున్నాం. అందుకని మన హృదయాలు మనం ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండకూడదు. యాకోబులు కూడా రాయబడింది. యాకోబు 4:10. యాకోబు 4:10లో రాయబడింది. చూద్దాం ఒకసారి.
ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని హెచ్చించును. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. ప్రభు దృష్టికి, ఆయన దృష్టిలో మనం తగ్గించుకొని ఉండాలి. ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు కూడా మనందరి జీవితాలు ఒకరొకరు పరీక్షించుకోండి. మనం తలెత్తుకునే వారిగా జీవిస్తున్నాం కానీ తల దించుకునే వారిగా ఎవరిని చేయలేం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇరకాటాలు ఉంటాయి. ప్రతి ఒక్క ఆపదలో మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడున్నాడు. నన్ను కూడా దేవుడు కాపాడున్నాడు. అంత మంచి ఆ యొక్క యాక్సిడెంట్లో చనిపోయిన వారు అటువంటి వారు ఎవరూ లేరు. చనిపోయిన వారు అంటే ఆ యాక్సిడెంట్, కానీ దేవుడు మన మరణాన్ని నుంచి కాపాడుతూ వచ్చినాడు. ఆయన గాయపడిన హస్తంతో మనల్ని ముట్టాడు. అలాగా మనం తగ్గించుకున్నట్లయితే ఆయన హెచ్చిస్తూనే ఉంటాడు. మనల్ని తల దించుకునే వారిగా చేయనని వాక్యం కూడా రాయబడి ఉంది. ఇప్పుడు సమయం తక్కువ కాబట్టి టకటక మనం ముందుకెళ్దాం. అలాగే ఎప్పుడైతే మనం తగ్గించుకుని ఉంటామో ఆయన మనల్ని హెచ్చించేవారుగా ఉంటారు. ఆ విధంగా మనం జీవితంలో విధేయత కలిగి ఉండాలి. విధేయత ఎప్పుడైతే కలిగి ఉంటాడో మన జ్ఞానం ఇస్తాడని చదువుకున్నాం, ఘనత ఇస్తాడు. అపవాదిని ఆయన కాళ్ళ కింద, మన పాదాల కింద అనిచి తొక్కుతాడు. తర్వాత బాహాటంగా పరలోక రాజ్యానికి చేరుకుంటాం. ఎవరైతే తగ్గించుకున్నో వారు పరలోక రాజ్యానికి చేరుతారు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఇప్పుడు చదువుకున్నాం కదా, పరలోక రాజ్యానికి చేరుతారు. 4:10 రాయబడిందమ్మా. హెచ్చించను. ఆయన దృష్టిలో మనల్ని హెచ్చిస్తాడు. ఎంత ఘనత మనకి. అలాగా ఆ ఒక్క చిన్న సూక్ష్మమైనది దాన్ని మనం ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. ఈ విధేయత కలిగి ఉంటే ఏదో ఇంతవరకు మనం చూసుకున్నాం. దేంట్లో కలిగి ఉండాలో చెప్పుకుని మనం ముగించుకుందాం. ఇవి 4 చెప్పుకుందాం. ఒకటి, మనం ఏం కలిగి ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో విధేయత కలిగి ఉండాలి. అన్ని పరిస్థితులు అంటే మన యొక్క పరిసర ప్రాంతాలు, చదువుల్లోనైతేనేమి, చిన్నపిల్లలు ఏం చేయాలి? సండే స్కూల్ టీచర్కి విధేయత కలిగి ఉండాలి. అలాగే యవనస్తులు యూత్ మీటింగ్లు విధేయత కలిగి ఉండాలి. వాళ్ళ కాలేజీలో ఉపాధ్యాయుడికి విధేయత కలిగి ఉండాలి. మనం దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో మీ చదువులు కూడా దేవుడు ఆశీర్వదించేస్తాం. మనం అనుకుంటాం ఆయా పరీక్షలు ఉన్నాయి అని ఒక గంట దేవునికి స్పెండ్ చేయడం ద్వారా తప్పేం లేదు. దేవుడు ఆ గంట మళ్ళా మనకిస్తాడు. మనం అనుకుంటాం చదవాలని, ఆ యొక్క గంట 2 గంటలు ఎట్టో వ్యర్థమైపోతుంది మనకి ఏదో ఒక సమయంలో. కానీ మనం దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ఆయన మన జ్ఞానాన్ని పొందుతాం. ఇప్పుడు వరకు చదువుకున్నాం కదా, తగ్గింపు వినయం ఉంటే ఆయన జ్ఞానం ఇస్తున్నాడు, ఘనతను చేస్తాడని. అలాగే యవనస్తులు ఏం చేస్తారంటే దేవుని సన్నిధి విడవద్దు, దేవుని సన్నిధికి విధేయత చూపించండి. అప్పుడే మనం ఎగ్జామ్స్లో దేవుడు సహాయం చేస్తాడు. అయ్యో నేను చదవాలి అంటారు, ఎంతో చదవరు, చూస్తుంటారు, జ్ఞానం అందదు. జ్ఞానం లేనప్పుడు ఏం చదువుతాం? బుక్ అంతా ఎన్నిసార్లు చదివినా కానీ మన చదువు బుర్రలకి ఎక్కదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని మాటకి విధేయత చూపించి, దేవుని బైబిల్, దేవుని వాక్యానికి విధేయత చూపించి ఎప్పుడైతే మందిరంలో గడుపుతామో, యవనస్తులు కూడీలు గడుపుతారో, మీరు యవనస్తులు చెప్తున్నా, యవనస్తులు కూడా ఆ యొక్క సమయాన్ని మందిరంలో గడిపినట్టు వ్యర్థమైన ఆ యొక్క మీరు దేవునికి స్పెండ్ చేసిన సమయం, సాక్రిఫైస్ చేసిన సమయాన్ని 200 అంతలు 1000 అంతలుగా మీకు ఇస్తాడు. మళ్ళీ జ్ఞానం ఇస్తాడు, ఘనతనిస్తాడు. బాగా చదువుతారు, ఎగ్జామ్లో పోయి మర్చిపోయి ఏం చేస్తారు? మందిరానికి పోకుండా, ఎక్కడికి పోకుండా, వాక్యానికి వినకుండా, యవనస్తుల మీటింగ్ రాకుండా చదువుతారు, మర్చిపోయి ఏం చేస్తారు? మార్కులు తగ్గుతాయి. అదే దేవుని సాక్రిఫైస్ చేశాను, ఆ యొక్క గంట వాక్యం విన్నారు, ప్రశాంతంగా చదువుకుంటారు. తలపులు మీకు ఒకటి వస్తానంటే రాస్తూ ఉంటుంది మీకు తెలియకుండా. ఎప్పుడైతే దేవునికి అప్పుడు ఎందుకు అలాగా? మనం దేవునికి విధేయత చూపించాలి, వాక్యానికి విధేయత చూపించాలి. ఆ యొక్క అనౌన్స్ చేస్తారు 3 గంటలకు యవనస్తులు కూడుకుందంటే యవనస్తులు రావాలి, విధేయత చూపించాలి. అట్లాగా దేవుని యందు మీరు నమ్మిక ఉంచాలి. తర్వాత మనం ఉద్యోగాల్లో విధేయత చూపించాలి. ఎవరైనా జాబ్కి అనేవారు, నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఒక జాబ్ నా పైన అధికారి ఖచ్చితంగా ఉంటాడు. మేనేజర్కి ఒకడు ఉంటాడు, ఆ మేనేజర్కి ఇంకొకటి ఉంటాడు. ఆ మేనేజర్కి మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. వీళ్ళందరికీ ఎవరు ఉంటారు? పెద్ద అధికారులు ఉంటారు. అధికారులందరికీ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటారు. అందుకని ఎవరికి మనం ప్రతి ఒక్కరికి విధేయత చూపించాల్సింది. మనం అనుకుంటాం ఏనేంద్ర నాకంటే పెద్ద ఆఫీసర్ అని నమ్మేజ్ చేస్తున్నాడు అని ఎదుర్కొన్నామంటే ఆ రోజు మనకేమవుతుంది? సస్పెండ్ అవుతుంది, ఉద్యోగం పోతుంది, లేదంటే ఏదో ఇబ్బంది పెడతారు, ఇరకాటాలు పెడతారు. అదే విధేయత చూపించండి, నేను హెచ్చిస్తాను. వాళ్ళు దేవుడు చెప్పింది అది, నాకు తగ్గించుకోండి నేను హెచ్చిస్తాను అంటున్నాడు. వినయంగా ఉండండి, ఘనపరుస్తాను అంటున్నాడు. వినయంగా ఉండండి, జ్ఞానం ఇస్తాను అంటున్నాడు. అలాగే మనం
నెంబర్ 1 ప్రతి విషయంలో విధేయత చూపించాలి. మన ఉద్యోగంలో కూడా విధేయత చూపించాలి. గృహంలో 3వదిగా 4వదిగా గృహంలో విధేయత చూపించాలి. మనం గృహంలో ఒకరి మీద ఒకరు ఏమంటుందని ఇందాక చదువుకున్నాం, విధేయత కలిగి ఉండాలి. భార్య మధ్య విధేయత చూపించండి. ఈ యొక్క కుటుంబాల్లో తగ్గులు ఎక్కడ వస్తున్నాయంటే విధేయత చూపించగానే ఏం చెప్పింది పై చేయని, ఏం చెప్పింది పై చేయని. అంటే ప్రతి కుటుంబంలో ఈరోజు భయంకరంగా ఉన్న లోకంలో కలహాలు, భార్య కలిసి ఇంకోటి కలిసి చంపటం, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి చంపాడు, భర్తను చంపారు, భార్య కలిసి ఇంకోటి కలిసి. ఏమైంది? భర్త మరణించాడు. సరే వీళ్ళు బాగుపడ్డారా? వీళ్ళు జైలుకి పోయారు. ఏమైంది అక్కడ? అంతా నష్టపోయారు. అదే విధేయత కలిగి ఒక్క మాట సర్దుకొని దేవుడు తగ్గించుకొని భర్తతోనే విధేయత కలిగి ఉంటే కుటుంబంలో ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. అని ఎందుకు చెప్తాంటే గృహాల్లో మనం కాదండి, గృహంలో కూడా విధేయత కలిగి ఉండాలి. అలాగే మనం యేసోపుని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. యేసోపు ప్రతి విషయంలో విధేయత చూపిస్తూ వచ్చాడు. అన్నదమ్ములు కొట్టినా విధేయత చూపించాడు. ఎత్తి బాయిలు వేసినా గమ్మున రే నన్ను వదలు, నన్ను తట్టుకొని తోడుకు వాళ్ళని కొట్టి వెళ్ళలా, గమ్మున బాయిలో శిక్షిస్తూ విధేయత చూపిస్తూ వచ్చినాడు. పోతీపరికి అమ్మినాడు, విధేయత చూపిస్తూ వచ్చినారు. అక్కడ పోతీపరు ఏమేమి చెప్పాడు అన్ని విధేయత చూపిస్తూ కరెక్ట్గా యథార్థంగా ప్రతి పని తగ్గించుకుంటూ చేస్తూ వచ్చినాడు. ఒక్క పని తప్ప ఆ ఒక్క పని చేయలేదని ఆయన్ని తీసివేసినారు. అయినప్పటికీ జైల్లో మళ్ళీ విధేయత చూపిస్తూ వచ్చినాడు. లాస్ట్కి ఏమయ్యాడు? ఘనత పొందాడు, ప్రధానమంత్రి అయ్యాడు గ్రామానికి. మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములందరూ ఆయన దగ్గర పోయి తట్టు చేశాడు. ఇవన్నీ ఏంటంటే యేసోపు విధేయత చూపించట్లు గృహంలో విధేయత చూపిస్తూ వచ్చినాడు, ఆయన పనిలో విధేయత చూపిస్తూ వచ్చినాడు, ఒక ఘనతకు వచ్చినాడు. తర్వాత 3వదిగా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానికి విధేయత చూపిస్తూ రావాలి. 3వది ఫస్ట్ది ఏం చెప్పాను, అన్ని పరిస్థితులు చెప్పాను. రెండవదిగా దేవుని చిత్తానికి విధేయత చూపిస్తూ రావాలి. చూసుకుందాం ఒకసారి. ఏంటంటే చాలామంది మనం దేవుని చిత్తాన్ని ఎరగం. ఒక అవసరం ఉంటే దేవుని ప్రాంతాలు భక్సింగ్ గారు ప్రతి ఒక్క విషయం దేవుని చిత్తానుసారం నడుస్తాడు. క్రాప్ చేయించుకోవాలని దేవుని ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఈరోజు నేను క్రాప్ చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేస్తాడు. అంటే మనం అంత గొప్పలం కాదు, కానీ అయినా కానీ మనం దేవుని చిత్తాన్ని ఎరగాలి, మనం ప్రయత్నించాలి. దేవుని చిత్తానుసారం జీవించాలని మనం ఎరగాలి. అలా చేసినప్పుడు ప్రభు అనేసి ఆయన దేవుడు మాట్లాడతాడు. ఈరోజు పలానా ప్రభు ఎప్పుడు ఇక్కడ వెళ్తాను కదంటే ఈరోజు ఎక్కడికి పోవు అంటాడు. అంతే. లేదు నాకు భలే చేస్తాడు, ఆయన అక్కడ పోలే, ఆయన ఎక్కడ పెట్టి అది చూచాడు. అక్కడ ఏంటంటే ఆయన కన్నీటితో క్రాప్ చేస్తున్నాడంట. కన్నీటితో, బాబు ఏంది ఏడుస్తున్నావు అంటే ఇట్లా ఆయన బాధలేని సార్ నీకు ఒక్క లాస్ట్ క్రాప్ చేసి నేను చనిపోవాలా అని. ఏందయ్యా ఎందుకు చనిపోతావు అని ఆయనతో మాట్లాడి సువార్త చెప్పి చనిపోతే ఇట్లా పోతావు, ఇది జీవించాలి, ఎందుకంటే పరలోక రాజ్యం అనేది ఒక దేవుడు ఉన్నాడు మనకి, నరకం పరలోకం, నువ్వు చనిపోయి సాధించింది ఏదో ఆయనకు సువార్త చెప్పి అక్కడికక్కడ ఆయన మారాడు. దేవుని చిత్తాలు అలా ఉంటాయి. దేవుని చిత్తానుసారం మనం వెళ్తే ఒక పని మనకి జరుగుతాం. సరే ఆ రోజు పని కాలేదు, దేవుని చిత్తం కాదు, ఇంకోటి ఏర్పాటు చేయబడి ఉన్నారు మనకి. అలాగా మనం దేవుని చిత్తం మీద నిలబడాలి, గట్టిగా విధేయత చూపించాలి. మనం ఏంటంటే మానవ మాత్రం కాబట్టి శారీరకంగా భౌతికంగా ఎంతో తొందరపడతాం. ఆ పని కావాలి ఒకటి అనుకుంటే అది కావాలని. దేవుని చిత్తం ఏంది, దేవుని ఇష్టమైంది అని ఎరగం. మన యొక్క చిత్తం ఏంటంటే స్వల్పమైనగా ఉంటాయి, మనం నిర్ణయించుకున్నాయి. కానీ దేవుని చిత్తం శాశ్వతంగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి, శ్రేష్టమైనవి ఉంటాయి. అవి మనం విధేయత కలిగి ఉండాలి ఆయన చిత్తానికి. 3వదిగా దేవుని యొక్క మాట వెంటనే లోబడాలి. ఇమీడియట్లీ దేవుడు చెప్తే ఆలోచిద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని అనుకోవద్దు. ఒకసారి డిఎల్ మోడీ గారంట ఒక రోజంతా ప్రసంగించి కొనుక్కోడంట, పాపం నిద్ర లేదంట. నిద్ర లేకపోయేసరికి నిద్రపోతా ఉన్నాడు అలిచిపోయి. దేవుడు మాట్లాడంట. ఆయన మెల్లనైన స్వరంతో తలుపు తట్టాడు. మోడీ మీ పని వారితో మాట్లాడన్నాడు. ప్రభా ఈరోజంతా నేను ఉదయాన్ని ప్రసంగం చేసి నాకు ఓపిక లేదు, మళ్ళీ వెళ్తాం ప్రభా అని నిద్రపోయాడు. మళ్ళీ ఇంకొక గంటకి మళ్ళా తలుపు తట్టాడు. ఏం ప్రభా ఆయన మళ్ళా డిఎల్ మోడీ నువ్వు వెళ్ళి మీ పని వారితో వాచ్మెన్తో మాట్లాడన్నాడు. సరే ప్రభు అని మళ్ళీ నిద్రపోయాడు. 3వసారి తట్టాడు. అయినా లేచి మళ్ళీ ఇదే సమాధానం చెప్పాడు. ఇంకా దేవుడు 3 సార్లు చెప్తాడు మనకు కూడా. కొన్ని మాత్రమే హెచ్చరిస్తాడు, ఫలాన్ని ఇలా అని వదిలేస్తాడు. మనం ఏం చేస్తాం? సొంత నిర్ణయానికి వెళ్తాం. అప్పుడు మోడీ ఉదయాన్నే లేచి డిఎల్ మోడీ గారు ఉదయం లేచి ఏమైంది అక్కడ వాచ్మెన్ షాక్ కొట్టి మరణించున్నాడు. అదే ప్రభు చెప్పినప్పుడు దేవుని చెప్పినప్పుడు ఎల్లుంటే ఆయన ఏమవుతాడు? మారు మనసు పొందేవాడు.
ఆయనతో మాట్లాడి దేవుని ఎరిగేటటువంటి వారు. ఒక ఆత్మ నశించింది. అలాగా దేవుని చిత్తానుసారం మనం వెళ్ళాలి. అది దేవుని చిత్తానుసారం మనం మూడోదిగా వెంబడి దేవుడు చెప్పినప్పుడు అప్పటికప్పుడే మనం క్రియలు చేయాలి. అలా ఎలాగంటే కొందరు నా చూద్దాం బైబిల్లో మనం దేవుడు వెంటనే లోబడ్డవారు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 18, 19 చదువుకుందాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4:18 చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరము నడుచుండగా పేతురు అనబడిన సీమోను ఇద్దరు సహోదరులు చాలు. ఏం చేశారమ్మా వాళ్ళు? వెంటనే ప్రభువా నా బోట్ ఉంది, నా వల ఉంది, ఇంటికి వెళ్ళి 2 పెట్టి ఇదండి నా ఆస్తి, తర్వాత వలలు అనేది ఏంటది విడిచిపెట్టి రాలేను, నా పడవ, ఇంకోటి పోయిన వృత్తి ఉన్నాయి, తర్వాత ఆస్తి అంటే సంపాదన, ఇవన్నీ ప్రభు ఇంట్లో పెట్టేసి నేను వస్తాను, రేపు వస్తాను అలా. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అక్కడ నిలబడి ఆయనకి చెప్పలేదు, పేతురు ఆంద్రేయ మీరు రండి, ఇక్కడ ఏం లేదు, మీరు చేపలు పట్టడం ద్వారా నేను మనుషులు బట్టి జల్లుగా చేస్తాను అని పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదంట. అక్కడ ఆయన ఆ యొక్క గలి తీరాన నడుస్తూ వెళ్తూ ఒక్క సెకండ్ ఆగాడు. సెకండ్ ఆగి మిమ్మల్ని మనుషులను బట్టే జాలుగా చేస్తానని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆగి వాళ్ళకి ఒక పెద్ద మెసేజ్లో మీరందరూ ఎందుకు ఆయన ఇట్లా ఆలోచన ఏం చెప్పలేదు. సరే, అది ఆయన ఒక దేవుని యొక్క మాటలో ఏమున్నది, శక్తి ఉన్నది, ఆ యొక్క పవర్ వాళ్ళ మీద తగ్గ. కానీ వీళ్ళు ప్రభావ మేము వదిలేసి వస్తాం, ఇంట్లో పెట్టి వస్తాను, నా బోటు వ్యర్థంగా పోద్ది, నా వాళ్ళ ఇంత కాస్ట్ అని ఆలోచించలేదు. పైపెచ్చు ఆంద్రేయ పేతురు మంచి నైపుణ్యులు కలవాలంట చేపలు పట్టుట్లో. పేతురు అయితే మరి వలేసినప్పుడు చిన్న చేపలు పడ్డాయా, పెద్ద చేప పడిందా, ఏం చేప పడింది, ఏంది విషయం అని చెప్పగల జ్ఞానం గలవాడు. ఆ యొక్క వృత్తిలో ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది. ఒక్కొక్క బిజినెస్లో ఒక్కొక్క నెంబర్ 1గా ఉంటారు. 10 మంది ఒక బిజినెస్ 10 మంది నెంబర్ 1లో ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో చూడండి, బంగారం ఏదైనా సరే ఎనీవన్ ఒక్కొరు నెంబర్ 1లో. అలాగే పేతురు నైపుణ్యం కలవాడు. ఆ యొక్క వలలు వేయటలో ఏం చేప పడింది, అంత టాలెంట్. అక్కడ ఏమేమి వదిలేశారు, పొరవను వదిలేశారు, వలని ఆస్తిని వదిలేశారు, వృత్తిని వదిలేశారు, ఆ యొక్క టాలెంట్ని వదిలేసినారు, వెంబడించేశారు. అది వెంటనే వెంబడించడం. అది వచ్చినారు దేవుని శిష్యులు గారు. ప్రతి దేవుని శిష్యులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఒక మాట చెప్పండి నన్ను వెంబడించండి అనగానే వ్యాపారస్తులు వదిలేసినారు. శిష్యులందరూ కూడా అలా పిలువబడ్డారు. 11 మంది. యూదా ఇస్కరియోతు మాత్రం ఒక ప్లానింగ్తో వచ్చినారు. వీళ్ళందరూ పిలువబడ్డారు వెంటనే. అలాగా మూడవదిగా ఏంటంటే వెంటనే లోపడాలి. దేవుని వాక్యానికి కానీ దేవుని యొక్క చిత్తానికి వెంటనే లోపడాలి. వాళ్ళు ఎంతో ఘనత నొందారు, శిష్యులయ్యారు, ఎన్నో దేవుని అద్భుత కార్యాలు చూడగలుగుతూ వచ్చినారు. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే అబ్రహామును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. అబ్రహాము హెబ్రీయులు 11:8 రాయబడి చూడండి ఒకసారి. మనం ఆది కాండాల కింద చాలా సమయం పడుతుంది, కొంత సమయం మాత్రమే చెప్పుకుందాం. హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 8లో ఏం రాయబడి చూడండి ఒకసారి. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశానికి బయలుదేరేశాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలను అని ఎరుగ. ఇది గొప్ప కార్యం. ఇదే లోబడు. అప్పుడు ఇమ్మీడియట్లీ అప్పటికప్పుడే. మూడోది అప్పటికప్పుడే లోబడటం. ఒకటి శిష్యులు అప్పటికప్పుడే లోపడుతూ వచ్చినారు. అబ్రహాం అప్పటికప్పుడే లోబడ్డాడు. ఆయన వెంట వచ్చాడు. ప్రభువా మా తల్లిదండ్రుల్ని వదిలి రాలేను, లేదంటే ఆస్తి పంపకాలు చూడాలి, లేకపోతే ఎంత ఉంది తెస్తాను, ఆడ నాకు ఉండడానికి ఇల్లు కావాలి, ఎన్ని ఆలోచించలేదు. మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం లోబడ్డాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు, ఆయనతో వెంబడించాడు. అబ్రహాం ఏమైన తర్వాత విశ్వాసమును బట్టి కింద రాయబడించడం, ఆ విశ్వాసాన్ని బట్టి ఇస్కరేణుడు వలె ఆయన ఆశీర్వదిస్తూ వచ్చింది. చాలు. అట్లాగా అబ్రహాము ఇమ్మీడియట్లీ విధేయత చూపిస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన ఆశీర్వదించబడుతూ వచ్చినాడు.
నీకు ఇష్కరేణుల వలె సంతానం ఇస్తాడు. మనందరం ఎవరమే? అబ్రహాం సంతానమే. జక్కయ్య మార్మన్స్ పొందినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అయ్యా నువ్వు కూడా అబ్రహాం సంతానమే, నీ ఇంటికి రక్షణ నేడే రక్షణ వచ్చింది అంటాడు. ఆయన కూడా అబ్రహాం సంతానం అన్నాడు. మనం రక్షించబడ్డ వాళ్ళందరము అబ్రహాం సంతానమే. అబ్రహాంకి ఇంత సంతానం, ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది అంటే ఆయన విధేయత. ఎలా విధేయత? వెంటనే దేవుడు మాట చెప్తే వెంటనే నీ కుమారుని 70 సంవత్సరాలు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పిల్లలు ఇస్తాను. 100 సంవత్సరాలు వేచి చూసినాడు, 100 సంవత్సరాలు కుమారుని ఇచ్చినాడు. మళ్ళా కుమారుని బలి అన్నాడు. వెంటనే ప్రభువా నాకు ఒక్క కొడుకు ఇచ్చావు కదా, మళ్ళీ తీసుకోమన్నావు, ఏంది ఇది అట్లా తీసుకో, నీ కుమారుని కట్టెలు తీసుకో, ఇద్దరు తీసుకో, ప్లానింగ్ వెంటనే తీసుకున్నాడు. బయలుదేరుతున్నాడు. వాడు అడుగుతున్నాడు, పిల్లవాడు డానా అన్నీ ఉన్నాయి, గొర్రెలు కట్టెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, బలి అది యెహోవా ఈరే అన్నాడు. సెలవిచ్చాడు. నేరుగా లోపడ్డాడు, తీసుకెళ్ళాడు, మొత్తం మంటలో పెట్టాడు, వాళ్ళంతా కొడుకుని కట్టేశాడు, కత్తెత్తాడు. అప్పుడు పిలిచాడు, అబ్రహాం ఆగమన్నాడు. అంత విధేయత, అప్పటికప్పుడు విధేయత చూపించాడు కాబట్టి కుమారుని కాపాడుతూ వచ్చాడు. ఆ యొక్క కుమారుని దగ్గర నుంచి వచ్చింది సంతానం. ఆ దినాన బలి అంటే అబ్రహాం సంతానం లేదు కదా. అలాగా ఇస్మాయిల్ సంతానం, ఇస్సాక్ సంతానం అంతా అబ్రహాం సంతానమే. ప్రపంచవ్యాప్తంగా అబ్రహాం సంతానమే ఆశ్రయించబడ్డాడు. ఎందుకంటే అప్పటికప్పుడే లోపడుతూ వచ్చినాడు. అలాగా మన జీవితంలో కూడా మూడవదిగా అప్పటికప్పుడే లోబడి ఉండాలి. 4వదిగా శ్రమలలో కష్టాలలో విధేయత చూపిస్తాడు. అసలు విషయానికి వచ్చేసాం మనం. ఏంటంటే శ్రమలలో కష్టాల్లో విధేయత చూపిస్తాం. ఈ దినాల్లో శ్రమలు వస్తే ఏమంటాం మనం? విధేయత చూపిస్తామా? నేను కూడా అంటే ఒక్కసారి ఏందబ్బా దేవుడు నన్ను, నా వాగ్దానాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇంత శ్రమ అంటాం, ఏది కష్టాలు అంటాం. కానీ ఆ యొక్క శ్రమల్ని విధేయతగా చూపించాలంట. శ్రమలను మనం పడలేము. మనం మానవ మాత్రంగా అంటాం ఒక మాట, వాళ్ళ ప్రభువా నన్ను క్షమించుంటాను, నాకు వాగ్దానం ఎలా ఇచ్చావు కదా అని మన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ యొక్క శ్రమలలో విధేయత చూపించిన వాళ్ళే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రాయబడి చూడండి, ఫిలిప్పీ 2:8 చూడండి ఒకసారి. ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారం మనిషిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, అందుచేత చదువు 8 వరకే సార్, 8 కదా, 9 మళ్ళా చదువుదాం. ఆయన ఏం చూపిస్తూ వచ్చాడు? విధేయత చూపించాడు. తండ్రి మాటకి విధేయత చూపించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుకలో విధేయత ఉన్నది. తండ్రికి రాజులకు రాజు, ప్రభులోకైనా రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకలో ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. ఆయన రాజులకు రాజు కదా, పెద్ద బంగారు ఉయ్యాల్లో పెద్ద భవనంలో పుట్టచ్చు దేవుడు అనుకుంటే. కానీ అక్కడ ఏం కావాలి? ఇందాక చదివిన ఆత్మవిషయం దీనిటువంటి ధనిలో పరలోక రాజ్యం వారిది. ఆ యొక్క వినయం విధేయత మనలో ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు వారు వినయం దీనత్వం చూపాలి అనే విధేయత చూపాలనే విధంగా ఆయన పుట్టుకలోనే విధేయత ఉన్నది, తగ్గింపు ఉన్నది. ఒక పశువుల పాకలో జన్మించదు అంటే ఏర్పాటు చేశాడు దేవుడు. అక్కడ జనాభా రాయటం అవన్నీ కూడా ఆ యొక్క ఏర్పాటే, ఆయన ఇప్పుడు చెప్పుకునే సమయం కాదు. కానీ అక్కడ ఆయనకు పుట్టుకలో విధేయత చూపిస్తూ వచ్చినాడు. తర్వాత శారీరకంగా 30 సంవత్సరాలు శారీరకంగా తండ్రితో విధేయత చూపిస్తూ వచ్చినాడు. బైబిల్లో లెక్కించలేదు కానీ ఆ యొక్క తండ్రికి ఆ యొక్క ఒటంగి పనులు సహాయపడుతూ వచ్చి ప్రతి చెప్పిన పని చేస్తూ వచ్చినాడు. తర్వాత 3.5 సంవత్సరం ఆత్మీయ తండ్రికి విధేయత చూపిస్తూ వచ్చినాడు. ప్రతి పరిచర్యలో విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఆయన పుట్టుకలో విధేయత, జీవితం 30 సంవత్సరాలు విధేయత చూపిస్తూ వచ్చినాడు. తర్వాత శిలువ మరణంలో విధేయత చూపించాడు. దేవుని చెప్తూ వచ్చినాడు. దేవుని ఇస్కరియోతు పట్టించినప్పుడు పేతురు తొందరపడి ఒకటి చెవు కోసేస్తాడు. అప్పుడు చెప్తాడు, నా తండ్రిని అడిగితే ఎన్నో వేల మంది సైనికులు వచ్చి మొత్తం హతం చేస్తారు. పేతురు విధేయత చూపించాడు. ఆయన చెవు బతికిచ్చాడు ప్రేమగా. తర్వాత ఆయన తీసుకెళ్ళాడు, పట్టుకున్నారు, కొరడాలతో కొట్టబడ్డాడు, విధేయత చూపించాడు. కొరడాలతో కొట్టబడినప్పుడు విధేయత చూపించి గమ్మను కొట్టించుకున్నాడు. రెండవదిగా ముళ్ళ కిరీటం పెట్టినాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు. పిడి గుద్దులు మనలో కూడా నాకు గుద్దితేనే మనం చుట్టుపట్టుకొని ఎరుకుమ్ముతాం, లేకపోతే ఎంతమంది తీసుకొని కొట్టేస్తాం. కానీ ప్రభు యేసుక్రీస్తు పిడి గుద్దులు గుద్ది ముఖాన్ని ఉమ్మేసినప్పుడు కానీ విధేయత చూపిస్తాడు. ఎందుకని? తండ్రి చెప్పిన మాటకి లోపడి విధేయత చూపిస్తూ వచ్చినాడు. అలాగా ఆ యొక్క కొరడా దెబ్బలతో ముళ్ళ కిరీటంతో కూడా విధేయత చూపించాడు. చివరికి చేతులకు కాళ్ళకి మేకలు కొట్టుకొని ఆయన
బొమ్మను తల వంచుకొని సిలువ పడితే వచ్చినాడు. డొక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చిందంటే రక్తానికి బదులు నీరు వచ్చి మరణించడం, సిలువలో మరణం పొందినాడు. తర్వాత తిరిగి లేస్తూ వచ్చినాడు. ప్రతి విషయంలో తండ్రి మాట విని కుమారుడు విధేయత చూపిస్తూ వచ్చినాడు. అందుకని తర్వాత చూడండి, ఫిలిప్పీయులు 2:9 ఇప్పుడు చదవమ్మా. ఆ యొక్క మరణించడం ద్వారా అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, బాగానండి, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద అంటే పాతాళంలో ఉన్నవారు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుకయు దేవుని మహిమార్థమై ఒప్పుకొనున్నట్లును అధికంగా హెచ్చించి ప్రతి నామం కంటే పైనామం ఏమి ఉంచారు ఆయనకు అనుగ్రహించి. ఎందుకు ఇంత అనుగ్రహించాడు? ప్రతి ఒక్క నాలుగులో వేస్తున్నామం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా వేసిన పేతురు, యోహాను వేస్తున్నామని లేచి నిలబడి అన్నాడు. లేచి నిలబడ్డాడు. ఆ ఘనత ఎక్కడిదండి? దేవుని విధేయత వల్ల. విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఆ దినాన దేవుని విధేయత చూపకుండా మరణానికి మా యొక్క రక్తం చిందించకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు, ఆయన కృప లేదు, ఈరోజు ఇలా ఉండలేము. కానీ ఆయన విధేయత చూపించి మన కోసం బలయ్యాడు కాబట్టి దేవుని మనం ఆరాధించాలి. ప్రభు అనే కూడా ఒకప్పుడు అవిధేయుడిగా ఉన్నాడు. నీ సన్నిధికి విధేయత చూపించలేదు, వాక్యానికి విధేయత చూపించలేదు, సేవకులు చెప్తున్న విధేయత చూపించలేదు, మొర పెట్టుకుంటున్నాం సంఘ ప్రార్థన రాలేదు. అవిధేయుడు నేను ప్రభువా, నన్ను నీ రక్తంతో కడిగి రక్షణ ఇచ్చి నీ పరిశుద్ధంగా చేసి విధేయత చూపించావు, పుట్టుకలో విధేయత చూపించావు, ప్రతి ఒక్క విషయంలో విధేయత చూపిస్తూ వచ్చావు. శిలువ మరణం కొరలతో కొట్టి అన్ని ఆయన విధేయత చూపించినాను, విధేయులుగా చేసినందుకై స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మీ యొక్క విధేయతే నన్ను కాపాడుతూ వచ్చింది. నేను మరణ ఛాయలో అవిధేయుడిగా ఉన్నప్పుడు పాతాళానికి పోకుండా, నరకానికి పాత్రను కాకుండా, అపవాది చేతిలో చిక్కోకుండా నన్ను కాపాడి విధేయులుగా చేసినందుకై స్తోత్రాలు తెలుస్తున్నాము. నీ ధనాన్ని మనం ఆరాధిస్తాం. అలాగే చూడండి, లోతు కూడా ఏమైందండి? లోతు భార్య సుధమ్మ గుమ్మరం పడ్డది. చూడబాగా మన అవిధేయత చూపించింది. ఏమైంది? ఆ యొక్క ఉక్కు స్తంభం అయిపోయింది. అలాగే దేవుని విషయాలు మన విధేయత చూపించి అవిధేయులుగా ఉన్న మనల్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధంగా చేసి మనల్ని రక్షించి ఆయన మన పాపమంతా ఆయన మూట వేసుకొని చనిపోయి తిరిగి లేచి ఈరోజు మనం రక్షిస్తూ వచ్చినాడు. మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినారు, విధేయత చూపించే వారికి వచ్చినారు. అన్ని విషయాల్లో మనకి జ్ఞానం, ఆయనకు విధేయత చూపించడం తగ్గించడం ద్వారా వినయం చూపించడం ద్వారా మనకి జ్ఞానం, ఘనత అన్నీ ఇస్తూ వచ్చినాడు. మనం చెప్పుకోగలిగినాం. ఆ విధంగా మనం దేవుని ఆరాధిస్తాం. ప్రభు అనే కూడా ఒకప్పుడు దేవునేనని మనం ఈరోజు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని ఆరాధిస్తాం. ఈ వాక్యం దేవుని దీవించును గాక.